నేను మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయక ఈ నియోజకవర్గ కార్యకర్తలకు తెలియజేయడం ఏంటంటే, నేను గతంలో 74 నుంచి నేను గ్రామ శాఖ కోఆపరేటివ్ చైర్మన్గా చేసుకోవడం జరిగింది ప్రథమంగా. తర్వాత 81లో నేను సర్పంచ్గా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు దాదాపు 7.5 సంవత్సరాలు నేను సర్పంచ్ చేసినాను. ఆ తర్వాత తర్వాత కూడా 6.5 సంవత్సరాలు నేను సర్పంచ్గా కంటిన్యూగా చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మూడోసారి ఎంపీటీసీగా చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఎంపీటీసీ చేసినాక తర్వాత నేను ఈ జనగామ మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసుకోవడం జరిగింది. మండల పార్టీ ప్రెసిడెంట్గా చేసుకోవడం జరిగినాక తర్వాత కూడా బ్లాక్ కాంగ్రెస్గా జనగామ అండ్ రఘునాథ్పల్లి మండల్ 2 మండలాలకు బ్లాక్ ప్రెసిడెంట్గా చేసుకోవడం జరిగింది. అది 2 పర్యాయాలు బ్లాక్ ప్రెసిడెంట్గా చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత మన జిల్లా అయిన తర్వాత జిల్లా కార్యదర్శిగా ఉపాధ్యక్షునిగా చేసుకోవడం జరిగింది. మరి ఏమిందనంటే, నేను ఒక 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఈ పార్టీలో మొత్తం ఏ పార్టీకి నేను పోకుండా ఈ పార్టీగా నేను చేసినాం. మరి గత 2 రోజుల కింద మరి పార్టీ అధ్యక్షుడు మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు నన్ను ఒక వయసు రీత్యా చూడకుండా నన్ను అవమానించడం జరిగింది. మరి నేను ఫస్ట్లో మరి ఏమిందంటే, మన మార్కెట్ చైర్మన్ గురించి అడగడం జరిగింది. దాన్ని అడిగితే వారు నన్ను అవమానపరిచారు. అదేవిధంగా మరి ఈ నియోజకవర్గంలో మరి జరిగే కార్యక్రమాలు చూస్తే గతంలో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి చర్యాల విషయానికి వస్తే కూడా చర్యాల మార్కెట్ చైర్మన్ కూడా మరి ఏ విధంగా ఆయన ఒక అనర్హులకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారికి పార్టీకి సంబంధం లేదు, వేరే ఒక లేడీకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండే వారికి ఇవ్వడం జరిగింది. మరి నియోజకవర్గంలో మరి ఎవరైనా అడిగితే మీకు ఓట్లు పడ్డాయా, మీ గ్రామంలో ఓట్లు పడ్డాయా, ప్రతి వాళ్ళను కూడా మరి కార్యకర్తలను ఈ విధంగా అనుకుంటూ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే ప్రధానంగా మరి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతుండు. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే మొన్న అభివృద్ధి కార్యక్రమంలో వచ్చిన ఫండ్స్ కూడా ఆయన మరి వేరే విధంగా అమ్ముకున్నట్టు అనేది కూడా తెలుస్తుంది. మరి మా దృష్టికి వచ్చింది. మరి ఈ విధంగా మరి ఏదైతే పార్టీని ఈ నియోజకవర్గంలో మరి ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరి దెబ్బ తీసుకుంటూ ఉంటే ఈ పార్టీ ఏదైతే నష్టమవుతుందన్న ఉద్దేశంతో మరి నేను ఇంత సీనియర్గా ఉండి కూడా మరి వారిని సరే ఇది కాదు పార్టీ కొనసాగాలనే ఆలోచనతో నేను మాట్లాడడం జరిగితే మరి వారు నా వయసు రీత్యాలో కూడా గౌరవించకుండా ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. మరి నేను ఒక పదవి గురించే కాదు, పార్టీ బలోపేతంగా ఉండి పార్టీని కొనసాగే విధానంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను గతంలో కూడా వారికి ఎలక్షన్స్లో కూడా నేను చేదోడుగా ఉండి వారిని ఎన్నుదంటుకుంటూ నేను అతని గెలుపు కోసానికి మరి నేను తిరగడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన పార్టీ ఓటమికి మరి ఆయనే కారణం, కానీ ఎవరు కార్యకర్తలు ఎవరు కారు. మరి ఆ విధంగా ప్రవర్తిస్తే రేపు కూడా మరి పార్టీ నష్టపోయే అవకాశాలు ఉంటుందని నేను కోరుతూ, ఇప్పుడు మీకు మార్కెట్ చైర్మన్ ఏమంటే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు అవమానపరిచారు కదా, మిమ్మల్ని ఏమని అవమానపరిచారు? ఏమనంటే నేను ఒకటే అడిగిన అధ్యక్షుల వారు, నేను గతం ముందు కూడా ఒక అడిగితే అందరిని విచారించి మాట్లాడతా అని అన్నాడు. అనగానే నేనేమన్నా అంటే, అన్న మరి నా ఇట్లా మార్కెట్ చైర్మన్ గురించి మీరు మాట్లాడిస్తానంటే మరి ఏమైంది అంటే, నువ్వేమని నన్ను అడగటానికనే మాట్లాడిండు. అట్లా కాదన్నా, నువ్వు జిల్లా అధ్యక్షునివి కాబట్టి నిన్ను అడగక నేను ఎవరిని అడుగుతా అనే విధానంగా నేను మాట్లాడమైంది. ఇక ఆయన ఆ విధంగా అధిష్టానం దగ్గర ఉంది
అంటే అధిష్టానం దగ్గరకైనా పోయి నేను అర్హున్నా కాదా, మరి నేను పార్టీలో నేనేం పార్టీకి నష్టం చేసినా, మరి పార్టీకి ఏదైనా నష్టం చేస్తే నేను అడుగుండి, కానీ నేనేమి ఏం పార్టీకి ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఉంటే నాకు ఈ అవమానం చేసినందుకు నేను చాలా బాధపడే అవకాశంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తే, నేను నిస్వార్థంగా సేవ చేస్తే ఈ విధంగా మాట్లాడతాడా అనే బాధ నాకు కలిగింది. మరి ఒక పార్టీ ఇవాళ నాలాంటి వారికి న్యాయం జరగకపోతే రేపు కాబోయే మరి పార్టీ కార్యకర్తలకు ఏం న్యాయం జరుగుతుంది అనేది నాకు చాలా బాధ కలుగుతుంది. మరి వారు విజ్ఞతగా వదిలిపెడుతున్నా వారు మరి ఈ విధంగా నడుచుకుంటే రేపు పార్టీ నష్టపోతుందనే ఆలోచనతో చెప్పడం జరుగుతుంది. పార్టీలో ఒక కనీసం నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, అధ్యక్షుల వారు మీరు ఏదైనా ఉంటే మండల పార్టీని మండలంలో అందరూ ముఖ్యులను కూర్చుండబెట్టి ఏ సమస్యనైనా తీసుకోండి అని అంటే వారు ఏకపక్షంగానే ప్రతిదీ కూడా ఇవాళ మండల పార్టీ కానీ లేకపోతే జిల్లా పార్టీ కానీ ఇంతవరకు కూడా జిల్లా పార్టీ కూడా ప్రకటించలేదు. ఏ నిర్ణయం చేసినా ఏ పదవులు చేసినా ఆయన అభిప్రాయంతోనే ఆయన నిర్ణయంతోనే చేసుకుంటూ పోతుండు. అయినా కూడా మేము ఏనాడు కూడా అంతవరకు వ్యతిరేకించలేదు. ఇక అది పదవులు అమ్మడం జరుగుతుందని అంటే అది లోపల విషయం. మరి అది ఈ జనమే అంటున్నారు. మరి దాన్ని ఇక అది వారి విజ్ఞతకే తెలవాలి, కానీ ఇక నేను అంతకన్నా ఎక్కువ ఏమనలేను. పదవులు అడిగిన అందరినీ కూడా అవమానం చేస్తున్నారు అని అంటున్నారు, అది ఎంతవరకు మీరు? పదవులు అందరినీ అంటే మరి నాకు జరిగిందని చెప్పగలుగుతాం, కానీ మిగతా వాళ్ళు కూడా మరి ఈ విధంగా అంటుండు. ఈ విధంగా ఏ పనికి వచ్చినా కూడా మీ ఓట్లు మీ దగ్గర పడుతున్నాయా, మీ దగ్గర పడ్డాయా అనే ఉద్దేశంలో అంటుండ్రు అనేది మేము కూడా విన్నాం, వారు కూడా అంటుండ్రు. జిల్లా పార్టీ ఇక ఈ పరిస్థితులను బట్టి చూస్తే మరి ఇక జిల్లా పార్టీకి కూడా మరి కార్యకర్తలు రాలేని పరిస్థితి ఉన్నది.